వారి యొక్క వ్యక్తిత్వ జీవితాన్ని వాక్యపు అంశాల నుండి చూద్దాం. దయచేసి రండి నాతో పాటు బైబిల్ గ్రంథాన్ని తెచ్చిన వారు సంఖ్యాకాండము చూద్దాం ఒకసారి. తెరవండి ఒకసారి స్పీడ్ గా. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి మనం కొన్ని మాటలు దేవుని యొక్క వాక్య పఠనం నుండి, దేవుని యొక్క వాక్యపు వెలుగుల నుండి చూద్దాం ఒకసారి. దయచేసి చూద్దామా? చూసారా? 22వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి చూద్దాం. దయచేసి గమనించండి. ఇందులో ఒక సందర్భం దాగి ఉంది. ఆ మాట మనం నేర్చుకుందాం. ఈ వ్యక్తి బిలాము. ఎవరు చెప్పండి అమ్మ? మీరందరు చెప్పండి. ఎవరు? బిలాము. ఎంతమంది విన్నారు బిలాం కోసం? ఎంతమంది విని ఉంటారు బిలాం కోసం? ఓకే, విన్నవారు మరొకసారి విన్నాం. విన్నాను వారు మీరు సుదీర్ఘంగా ఈ బిలాం కోసం గమనించండి. ఈ బిలాము తన జీవితంలో ఒక మాదిరికమైనటువంటి జీవితాన్ని జీవించే వ్యక్తి. అయితే ఆయన ఒక మాట గమని దాని గురించి, ఇశ్రాయేలు ప్రజల్లో ఒకడు కూడా కాదు, యూదుడు కూడా కాదు. ఆ వ్యక్తి అరామీయుడు. అరామీయుడు అంటే ఆయన తన జీవితంలో ఒక సోదే అనగా మా కూలి బస్సులైనా వేస్తుంది సోదే. సరే, మనిషి మూముత హేరిక నేను బ్రతికిని బ్రతుకు ఇల్లతాయి, నేను ఇలాహి మంచి ఇలాహి తించి ఇలాహి రేంచి ఇలాహి బ్రతికిని ఇది వేరే సోదే. సోదే చెప్పేవారికి ఏమంటారు చెప్పాలి? దేవుడికి స్తోత్రం. కనీసం రాహం కడతారు వేరియా వెంజి కీరిక కడతారు. ఈ వాక్యము తిని హికినే ఇన్నతపట్ట వేరియా. దేవునికి స్తోత్రం. ఏం చెప్పేవాడు ఈయన? సోద చెప్పేవాడు. ఇలాగా ఈ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. సోద చెప్పించుకునేడానికి చాలా డబ్బు కలిగిన వారు, ధనం కలిగిన వారు, ఆస్తి అంతస్తులు కలిగిన వారు ఆ కాలంలో ఈయన దగ్గరికి వచ్చేవారు. ఈయన సోద చెప్తే ఆ సోద ప్రకారంగా వారు ఏవైతే ఇవ్వాలో అది ఇచ్చేవారు. డబ్బు ఇవ్వాలనుకోండి డబ్బు ఇచ్చేవారు, బంగారం ఇవ్వాలనుకోండి బంగారాన్ని ఇచ్చేవారు, వెండి ఇవ్వాలనుకోండి వెండిని కూడా ఇచ్చేవారు. ఇక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తికి సోద చెప్పించుకోవడానికి లేదా ఆయన దగ్గర రప్పించుకోవడానికి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరు బాలాకు. ఎవరు చెప్పండి? బాలాకు. అమ్మ మీరందరూ చెప్పాలి. దేవుడికి స్తోత్రం. గట్టివే అదుయా గట్టి వేస్తారే ఏనాదయ్యా ఇలా ఏమన్నా దేవుడికి స్తోత్రం. ఉద్యోగాలు గట్టిగా దగ్గరగా మీకు అరుపు కోతికి పోయినంత వరకు ఏకేస్తారు. కానీ మా పుట్ట 5 వాహనం మాత్రం అలా లేదు. సరే అజ్జి అజ్జి హైదరా హాస్పిటల్ అయినా తెలుస్తుందా? హాస్పిటల్ అయినా తెలుస్తుందా? భాష అయినా తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించదు ఓ మాట చదువుదాం. సరే 22 మొదటి నుంచి చదవాలి. తర్వాత ఇశ్రాయేలు సాగి ఎరుకో ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలు ప్రజలు అమోరీయులకు చేసినదంతయు చూచెను. చదువుదాం. ఇంకో మాట, జనము విస్తారమున్నందున ఆ మోయాబీయులు వారికి చూచి మిక్కిలి భయపడి మోయాబీయులు ఇశ్రాయేలు జంకిరి. ఇచ్చిన ప్రార్థన. పరమ తండ్రి నీకు స్తోత్రం. నీ బిడ్డలు ఆయన నీ సంఘ సభ్యులందరూ ఈ వాక్యం ద్వారా నేను నేర్చుకోవాల్సిన దాగి ఉన్న సందర్భాన్ని
మేము నేర్చుకోవడానికి మాకు కృప చూపండి, మనముఖంగా నన్ను సాధపరచండి. అనుకున్న అయోగ్యులను ఎన్నిక లేని పనికన్నా నన్ను ప్రేమించి పెట్టినందుకు స్తోత్రం. నాతో మాత్రం మీరు మాట్లాడి నీ వాక్యము ద్వారా ప్రకటించి కూర్చుని వారితో ఒక దాగి ఉన్న సందర్భాన్ని చక్కగా నేర్చుకొని ఆ వాక్య ప్రకారంగా మేము నడిచే భాగం గ్రహించిందని ఈ బిలాం చేసిన బోధనలు కాకుండా బిలాం నేర్పించిన గుణపాఠములో ప్రభు నేను నేర్చుకోవాల్సినటువంటి సందర్భాన్ని మాకు నేర్పించి మహిమ పొందుతుంది పొందమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క సందర్భంలో బాలాకు బిలాము ఇద్దరు మనకు వారి జీవితాన్ని మనం ఇక్కడ నేర్చుకొనబోతూ ఉన్నాం. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొంది దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళడానికి అనేక చోట్ల తిరుగుతూ ఉంటారు, అనేక ప్రాంతములు వెళ్తూ ఉంటారు, అనేకమైనటువంటి ప్రదేశాలలో, మైదాములలో, లేదంటే ఎక్కడైతే ఖాళీ ప్లేసులు ఉంటాయో అక్కడక్కడ ఇశ్రాయేలు ప్రజలు వెళ్తూ ఉండేవారు. ఆ పర్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళారంట చూడండి, ఏకోకు ఎదురుగా ఉన్న ఒర్దాను నది తీరంలో మోయాబు మైదానములోనికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఎక్కడికి వెళ్ళారంటే మోయాబి మైదానంలోనికి వెళ్ళిపోయారు. ఆ మైదానంలో ఆ మోయాబి ప్రాంతాన్ని ఏలే ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరే బాలాకు. దేవునికి స్తోత్రం. వింటున్నారు చెప్పాలి హల్లెలూయా. మీరు వెచ్చిన వేస్తానండి, మీరు వెళ్ళా సరే తొలి వేస్తాడు. నాకు నాకు ಹೀಗೆ ಬಣ್ಣಸ್ತನ ಬಾಧ ಇದೆ, ಹಾಗೆ ಬಾಧ ಇದೆ గమనించదు. ఇశ్రాయేలు ప్రజలు వెళ్తూ బాలాకు ఏలేటటువంటి రాజ్య పరిధిలోనికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రజలను చూసి, ఆ సైన్యమును చూసి, ఆ గుంపును చూసి ఎవరికి భయం వచ్చింది? ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా సుదీర్ఘంగా 3వ వచనంలో మాట్లాడతాడు. జనములు విస్తారంగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి, మోయాబీ రాజైన బాలాకు ఈ ప్రాంత ప్రజలందరూ ఇశ్రాయేలు సైన్యమును చూసి మిక్కిలి భయపడ్డారు అని బైబిల్ గ్రంథము ఈ యొక్క గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. ప్రభునామమున మహిమ కలుగును గాక. ఎందుకు భయపడ్డారు అమ్మాయి చూడాలి. పోనీ హల్లెలూయా మీరు వెండి కథ పట్టే సుదీర్ఘంగా వచ్చి సరే ఈ మాట పట్ట ఇంకే అర్థమైన గమనించదు. నా మైండ్ ఇంకా తమరేస్తుంది వాక్యం మనకి నా వైపు అది బహుశా మీ సభలో సరే సభలో వించు మరి మీ యొక్క విన్నాను కోసం మన హెరికేన్ కోసం ప్రభు వైపు వాక్యం కోసం హెరికిస్తారే ప్రభు మేము దీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు పెద్ద జనము గనుక, పెద్ద గుంపు గనుక, చాలా సైన్యములు గనుక ఆల్రెడీ ఇశ్రాయేలు ప్రజలు 2-3 రాజులను ఓడించి జయించి గొప్ప విజయాన్ని చూసి వారి యొక్క ఆస్తిని, ఎడ్లగొడ్లను, పాయిపట్టలను దోచుకొని లేదా స్వాధీనం చేసుకొని ఉన్నవారు గనుక, దేవుని చేత ఆశ్రయించబడిన వారు గనుక, దేవుని చేత దీవించబడిన వారు గనుక, దేవుని చేత వారు అభిషేకించబడిన వారు గనుక ఇశ్రాయేలు ప్రజలకు ఓటమి లేదు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలకు ఓటమి లేదు గనుక ఇది ఎరిగిన బాలాకు అనగా ఆ మోయాబి రాజు గమనించి మిక్కిలి భయపడతాడు. మిక్కిలి అజ్జి వస్తుంది అనమాట. ఆయనకి గుండె ధర పడుతుంది. ఈ లోపల ఏం చేయాలో అర్థం కాదు ఎవరికి? ఈ బాలక్ గారికి. ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో ఒక ఆలోచన పడుతుంది. ఆ ప్రాంతంలోనే లేదా అదే ప్రదేశంలోని వారి ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రదేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే బిలాము. ఎవరు చెప్పండి అమ్మ చెప్పాలి. ఇది అసలు పట్ట వేద్దరి మీలో కూడా కానీ లేకపోతే అమ్మాల పట్ట వేస్తారే, నీ అమ్మాల కోసం వేస్తా సరే ఏనా చేసుకోదరి జ్యోతి ఏనా చేసుకోదరి ఒకళ్ళు పేతృవాహాలు వస్తుంది ఏనా చేసుకోది
వెచ్చనిస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రాంతంలో ఎవరున్నారు చెప్పండి? బిలాము ఉన్నాడు. ఆ బిలాము గమనించండి, ఇశ్రాయేలు ప్రజల్లో ఒకడు కాదు, లేదా యూదా జాతిలో ఒకడు కూడా కాదు. అటు ఇటు చెందని వ్యక్తి, అరణ్యుడు. కాబట్టి ఆయన చేసే వృత్తిలో ఆయన ఉన్నాడు, ఆయన చేసే పనిలో ఆయన ఉన్నాడు. ఆయన బ్రతుకు ఆయన బ్రతుకుతున్నాడు. ఎలా బ్రతుకుతున్నాడు? సోద చెప్పుకొని బ్రతుకుతున్నాడు. ఈ లోపల బాలాక్ గారికి ఆలోచన పుట్టింది. ఏం పుట్టిందంటే, బిలాము దగ్గరికి వెళ్తే ఇశ్రాయేలు ప్రజలను జయిస్తామో లేదో తెలుస్తుంది. బిలాము దగ్గరికి వెళ్తే ఇశ్రాయేలు ప్రజలను మనము ఈ మైదానం వచ్చి తోలివేస్తామో లేదో తెలుస్తుంది. ఈ సోదగారి దగ్గర వెళ్తే ఏదో సమాచారం మాకు తెలుస్తుంది, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పి కొంతమంది ఆ రాజు దగ్గర పని చేసేటటువంటి వ్యక్తులను, యాజకులను, లేదా తన యొక్క బంట్రోతులను, లేదా తన ఆ రాజ ప్రాంతంలో తను ఏలుతున్నటువంటి భవనంలో, లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొందరిని పెద్దలను, మంచి పేరు కలిగిన వాడిని, మంచి సాక్ష్యం కలిగిన వాడిని ఏర్పాటు చేసుకొని ఎవరి దగ్గర పంపిస్తారంటే బిలాము దగ్గర పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంచినతను మీరు ఆ ప్రబోధించును గాక. ఈ వాక్య వినాను హక్కుస్తు ఏం అర్థం అవుతుంది చెప్పండి? ఏం అర్థం అవుతుంది? దేవునికి స్తోత్రం. జాతరించు కొంత సొమ్మును ఏర్పాటు చేసుకుని బిలాము దగ్గరికి బాలాక్ గారు పంపిస్తారు. పంపించిన తర్వాత ప్రయాణం అయిపోయి బహుశా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఎంత సమయం పట్టిందో కేటాయించిందో ఇక్కడ రాయబడలేదు, కానీ వెళ్ళడానికి మాత్రం ఎక్కడికి వెళ్ళారు? బిలాము దగ్గరికి వెళ్ళారు. అమ్మ ఎక్కడికి వెళ్ళారు? బిలాము దగ్గరికి వెళ్ళారు. బిలాము దగ్గరికి వెళ్ళిన తర్వాత బిలాము ఉన్న చోటికి చేరుకున్నారు. బిలాము దగ్గరికి వెళ్ళి ఈ యొక్క బాలాకు పెద్దను కూర్చొని మాట్లాడుతారు. బహుశా మధ్యాహ్నం వేళ వెళ్ళారు, సాయంకాలం వేళ వెళ్ళారో తెలియదు, కానీ వెళ్ళటం మాత్రం బిలాం దగ్గరికి వెళ్ళారు. బిలాం దగ్గరికి వెళ్ళిన తర్వాత బిలాం అంటాడు, అయ్యా ఎందుకు వచ్చారు, ఏ సంగతి అని చెప్పి వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మాట్లాడుకొని కాసేపు కూర్చొని బిలాంతో ఒక మాట అంటారు. ఎవరంటే ఈ బాలకు మనసు, అయ్యా బిలాం గారు, మిమ్మల్ని మా రాజు ఆహ్వానిస్తూ ఉన్నాడు, మా రాజు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు గనుక మీరు రావటానికి ఏమి అడ్డం చెప్పవద్దు, రావాల్సింది అని చెప్పేసి బాలాకు పెద్దలు మాట్లాడతారు. దేవనామమున మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మాట్లాడుతారు, బాలాకు పెద్దలు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత సరే వస్తాను, కానీ ఈరోజు ఇక్కడే ఉండాలి. నేను రాత్రి వేళ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి ఆ ప్రాంతపు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే కొలుస్తారో ఆ దేవుణ్ణి, లేదా ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలు కొట్టుబాటు చేస్తున్నారో ఆ దేవుడిని నేను అడుగుతాను, ఆ తర్వాత నేను వస్తాను అని చెప్పి ఆ బిలాం గారు అంటారు. అమ్మ వింటున్న వారు చెప్పాలి హల్లెలూయా. అర్థమైంది. కవిత ఇస్తాను సింగరాజ్ పాస్టర్ గారు ఏనా వేస్తాను. కవితలకి తెలుగుతోనే వేస్తాయి, వీళ్ళకి పర్వాలేదు, వీళ్ళకి అర్థమైందని సరే వీళ్ళకి వేస్తాను. బాగా వించు, కొద్దిసేపు మరి ఓపిక తెచ్చుకుంటా ఈ వాక్యం విందా మరి హత్తు విమర్శి ఇంత మంది ఉన్నాయి. వెనక్కి చాలా మంది సమయం కోసం హెరికినారన్నమాట. హత్సాలు ఇది కాకుండా దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యంగా నేర్చుకుని వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఉందండి ఈరోజు, రేపు తెల్లవారితే వెళ్దాం. దేవుడు ఏం మాట్లాడతాడో అది కనుక్కుందాం, కానీ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ముందు ప్రయత్నం ఇవ్వకుండా మనం చేసేదేమీ లేదు, ఉండండి అని చెప్పేసి ఆపుతాడు బిలాం గారు. బిలాం గారు ఆపిన బట్టి ఆయన యాజకులు లేదా బిలాము బాలాకు పెద్దలు అక్కడ ఉంటారు, పండుకుంటారు, రాత్రి అక్కడ ఉంటారు. ఈ లోపల బిలాం గారు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తాడు? అయ్యా యెహోవా దేవా ప్రభువా ఇశ్రాయేలు దేవుడా, నేను ఇశ్రాయేలు ప్రజలను బాలాకు ప్రాంతంలో ఉన్నారు, వారికి నేను ఏం చెప్పాలో అది చేయడానికి బాలా గారిని రమ్మంటున్నారు, వెళ్ళాలా వద్దా అని చెప్పేసి ఈ బిలాం గారు రాత్రికి రాత్రి యెహోవాతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దగ్గరికి చెప్పాలి హల్లెలూయా.
దేవుడు ఏమని చెప్తాడంటే బిలాంతో, అయ్యా బిలాం గారిని వెళ్ళవద్దు, బిలాము నువ్వు వారితో వెళ్ళవద్దు, వారు నా చేత ఆశీర్వదించబడిన వారు, బాలాకు పెద్దలను పంపించేస్తాడు. బాలాకి ఏం చేశాడు తెలుసా? కొంత సోద సొమ్ము, అనగా సోద చెప్పించుకోవడానికి డబ్బులు లేదా ద్రవ్యమును, అక్కడ బంగారాన్ని వెండిని కూడా తీసుకుని వెళ్తారు వీళ్ళు, ఎవరు? బాలాకు పెద్దలు. కానీ యెహోవా ఏమంటాడు? వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం. వెంజినతల కోసం పట్టిన వేస్తా, ఇంకా తగ్గట్లో పక్క పెట్టలేదు కానీ వెంజినతల కోసం పట్టిన నీకు వేస్తాను. దేవునికి స్తోత్రం. వెంచతలు వెంచు, వేదాత దర్శకి వెంచు. దేవుని మహిమ కలుగును గాక. బాలాక్ గారు పెద్దలతోను ఈ యొక్క బిలాం గారు అంటాడు, మీరు వెళ్ళండి, నేను రాలేను, ఎందుకంటే దేవుడు నాకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి నేను రాలేను, మీరు వెళ్ళండి. వెళ్ళిపోయారు. వారు ప్రయాణం అయిపోయి మరొకసారి బాలాకు ప్రాంతానికి, బాలాకు ఉన్నటువంటి ప్రాంతంలో రాజు దగ్గరికి వెళ్ళి పట్టుకొని ఆ ప్రాంతంలో ఇంకా పేరు గంచిన వారిని, ఆ ఉన్నతమైనటువంటి అధికారులను, అక్కడ ఉన్నటువంటి ప్రధానులను మరణాకే దయించి పంపిస్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వింటున్న వారు చెప్పాలి హల్లెలూయా. ఇంకా ఎంతో డబ్బులు ఇచ్చి, ఇంకా పేరు ప్రఖ్యాత గంచిన వారిని, ఇంకా ఉన్నతమైన స్థితిలో ఆ రాజ్యంలో మంచి వారిని ఎన్నుకొని మరలా అధికారులను మళ్ళా ఎక్కడ పంపిస్తాడు? అమ్మా? మళ్ళా బిలాం దగ్గర పంపిస్తున్నాడు. పంపించిన తర్వాత చూడండి, ఒక స్టోరీ మాదిరిగా మీకు చెప్తూ ఉన్నాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈ లోపల వీరు బయలుదేరి బిలాం దగ్గరికి చేరుకున్నారు. మళ్ళా ఈ పెద్దలంతా కూడా మళ్ళా బిలాం దగ్గరికి వెళ్ళారు. బిలాం దగ్గరికి వెళ్ళి, అయ్యా బిలాం గారు, ఫస్ట్ మిమ్మల్ని మొదటిసారి పిలిచినప్పుడు రాలేదు, కానీ రెండోసారి కూడా మరలా మా బాలక్ గారు మీ యొద్దకు మరలా పంపించాడు కనుక మీరు రావటానికి ఏ మాత్రం అడ్డు గాని, సాకులు గాని, లేకపోతే తప్పించుకోవడానికి గాని ఏ మాత్రం నువ్వు అడ్డం ఏమి చెప్పవద్దు నాయన అని చెప్పేసి బ్రతిమాలుతున్నారు. సరే, దేవుడు ఒకసారి వెళ్ళొద్దు అన్నాడు కదా, వెళ్ళొద్దు అన్నప్పుడు వెళ్ళొద్దు కదా. మరలా అంటాడు, అయ్యా గత సమయంలో ఎలాగైతే వారు ఉన్నారో మీరు కూడా అలాగే ఉంటే రాత్రి మరలా నేను దేవుడితో మాట్లాడి వారి దేవునికి ఏదైతే మరి నేను మొరపెట్టుకుంటాను, ఆ తర్వాత వెళ్ళమంటే వెళ్తాను, వస్తాను, లేదంటే ఉండమంటే ఉంటాను, ఈ లోపల మీరు ఇక్కడ ఉండవలసిందే అని చెప్పేసి మరలా చెప్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం. దగ్గరికి చెప్తాం. హల్లెలూయా. మరలా ఏం చేస్తాడంటే మరలా రాత్రి ఉంటాడు. ఉన్న తర్వాత కొంతసేపు మరలా దేవుడితో మాట్లాడతాడు. అయ్యా ఈ రెండోసారి వచ్చాయి మళ్ళా వాళ్ళకి మనసులు ఏం చెయ్యాలి అనేసి అంటే దేవునికి ఒక ఆలోచన పడుతుంది. సరే వెళ్ళు. ఏమంటాడు? రెండోసారి వెళ్ళినప్పుడు దేవుడు మళ్ళా ఛాన్స్ ఇస్తాడు. బాలాకు బిలాము వెళ్ళు అనగానే లేచారు. లేచిన తర్వాత బ్రష్ లో స్నానాలు చేశారేమో బహుశా. ఆ తర్వాత వీరు ప్రయాణం అయ్యారు. ప్రయాణం అవుతున్నప్పుడు దేవుడు మరి వీరి మీద ఒక కన్నేసి ఉంచాడు, ఒక దృష్టి పెట్టి ఉంచాడు. దేవునికి సమస్తం తెలుసా తెలీదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా ప్రతి స్థలం మీద ఉన్నవాడు, చూచువాడు, ప్రతి సమయాన్ని ఆలోచించగలిగిన వాడు, ముందు ఏం జరుగుతుంది, వెనకేం జరుగుతుంది, జరగబోయేది ఏంటని ఆయనకి తెలుసు. బాలాకు పెద్దలు బిలాం గారు బయలుదేరారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్న వారు చెప్పాలి, మంచి వారు చెప్పాలి. దేవునికి స్తోత్రం. మీరు భరత నేహతరి కానీ మరి మీరేనానికి ఇలా తిరిగినా అని గమనించండి. దేవునికి స్తోత్రం. మంచిది, గమనిద్దాం.
ఈ ప్రాంతపు ప్రజలతో మరలా బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. చాలా దూరం వెళ్ళిపోయారు. దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. బహుశా వెళ్ళే టైంలో దేవుడు చూస్తున్నాడు గనక ఈ బిలాము గారు ధనాపేక్ష కలిగిన వాడట. ధనాపేక్ష అంటే ధనం కోసం ఆశించేవాడు. మరి చోద చెప్పించుకోవడం కోసం చాలా మంది ఆయనకి ద్రవ్యములు, డబ్బులు ఆయనకి ఇచ్చేవారు ఉన్నారు గనక తన జీవనోపాధి అదే గనక ఈ డబ్బు కోసం ఆలోచిస్తున్నాడు. బాలక్ గారు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? బాలక్ గారు ఆల్రెడీ 2-3 సార్లు వర్తమానం పంపించాడు. నా రాజ్యం వచ్చిన తర్వాత, నా ప్రాంతానికి వచ్చిన తర్వాత, నా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలకంటే కూడా నీకు ఘనతనిస్తాను అంటున్నాడు. మంచి పేరు ప్రకటనిస్తాను అంటున్నాడు. మంచి హోదా సంబంధించినటువంటి ఆ యొక్క స్థానాన్ని నీకు ఇస్తాను అంటున్నాడు. ఎన్ని వర్తమానాలు ఏం దగ్గర ఉన్నాయి కదా, ఇవి ఆలోచించుకుంటూ వెళ్తూ ఉన్నాడేమో బహుశా బిలాము గారు. ఈ లోపల దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మరి దేవుడే వెళ్ళమన్నాడు కదా, మరొకసారి దేవునికి కోపం రావడం ఏంటి? బహుశా ఆలోచిద్దాం కొన్ని మాటలు. ఆయన బయలుదేరుతున్నప్పుడు ఆయన ఇప్పుడులాగైతే బహుశా మోటార్ సైకిల్ ఉంటాయేమో, కార్లు ఉంటాయేమో, లేకపోతే విమానాలు ఉంటాయేమో, ఆయన దగ్గర వెళ్ళడానికి ఆ రాజుగారు పంపించినటువంటి వాహనాలు ఉంటాయేమో. కానీ ఆ రోజు సొంత వాహనం ఉంది. ఆ వాహనం ఏంటి? సంగతి గారు మీరు చదివారా? అది చదవలేదు కదా, మంచిది, వినలేదు కదా. ఒకసారి చూద్దాం. ఆయనకున్న వాహనం ఏంటంటే గాడిద. ఒకప్పుడు ధర్మశాస్త్ర కాలంలో చాలా మంది సావుకులైన అవుతున్నండి, యాజకులు అయితే కానివ్వండి, ఎవరైనా యేసుక్రీస్తు వారు కూడా గాడిదనెక్కారు. ఈయన కూడా ఒక గాడిద ఉంది. ఆ గాడిదే ఈయన మాట వింటది. సొంత గాడిద కదా, అవునా కదా, సొంతది. నీ ఇంట్లో ఏదైనా కుక్క అయినా కానీ, లేదా కోళ్ళైనా కానీ, లేదా ఆవులు గోలు ఏదైనా పెంచుకునేటప్పుడు ప్రేమగా పెంచుకుంటే నీ మాట వింటాయా? వినవా? వింటాయి కదా. దానికి స్తోత్రాలు. ఆమేన్, హల్లెలూయా. ఈ గాడిద కూడా బిలాము మాట చాలా క్రమంగా వింటది. పడుకోమంటే పడుకుంటది, లేమంటే లేస్తుంది, వెళ్ళి మేతమంటే మేస్తుంది, ఉండమంటే ఉంటది. ఎక్కడ బిలాముకి అయితే ఒక చిన్న తప్పు లేదా ఆయనకి ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే లేదేమో బహుశా. అలాంటి గాడిద ఎక్కిన ప్రయాణం అవుతూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నారు. బాలకు పెద్దలు ఉన్నారు, ఆయన ఉన్నాడు. ఈ లోపల దేవుని దృష్టి బిలాము మీద పడింది. దేవునామమున మహిమ కలుగును గాక. ఎక్కడ పడింది చెప్పండి? బిలాము మీద పడింది. బిలాము వాహనం అనగా ఆ యొక్క గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. ఈ లోపల దేవుని యొక్క దూత ఖడ్గము పట్టుకొని దురించున్నటువంటి 2 వైపులు ఆ యొక్క వాయువు గల ఖడ్గాన్ని పట్టుకొని గాడిద కనబడుతున్నాడు. బిలాముకి కనబడట్లేదు. బిలాముతో వెళ్తున్నటువంటి బాలకు పెద్దలకు కనబడట్లేదు. ఎవరికి కనబడుతున్నారు చెప్పండి? ఎవరు కనబడుతున్నారు? గాడిదకి కనబడుతున్నారు. అమ్మా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టిలో బిలాము ఉన్నాడు. దేవుని దృష్టిలో బిలాము తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. తన ఆలోచన, తన గుణగణాలు, తన వ్యవస్థను ఎరిగిన దేవుడు దూతను పంపించి గాడిదకు అడ్డంగా నిలవమన్నాడు. గాడిదకు అడ్డంగా నిలబడితే గాడిదే దారి తప్పి వెళ్ళిపోతుందట. ఇటువైపు తిరుగుతుంది, అటువైపు తిరుగుతుందట. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆమేన్, హల్లెలూయా. వెంటనే వారు చెప్పాలి హల్లెలూయా. గాడిద ఎటువైపు వెళ్ళిపోతుందమ్మా? కూర్చున్నాడు ఆయన చక్కగా. కూర్చోండి. ఈ గాడిద ఏమో ఇటువైపు వెళ్ళిపోతుందట, అటువైపు వెళ్ళిపోతుందట. ఈ గాడిదకే కనబడుతున్నాడు దేవుని దూత. ఆ బిలాముకి కనబడట్లేదు. బిలాముతో ఉన్న బాలకు పెద్దలకు కనబడట్లేదు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఆ గాడిద వెళ్ళిపోతుంటాయి. తీసుకొచ్చి మళ్ళీ ఆ దారి కడపెట్టి మళ్ళీ కొంచెం పద అంటే ఇది వెళ్తూ ఉంది. కొంతసేపు మళ్ళీ వెళ్ళిపోతుందట. ఈ లోపల ఆ పొలం దగ్గర దిగిపోయిందట. ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు కూడా బిలాముకి ఈ గాడిద అలాంటి పని ఏమి చేయలేదు. ఎక్కడికి వెళ్ళినా
బిలామును మోసుకునే వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళినా బిలాముని ఎక్కే తిరిగాడు బిలాము. ఆయన అలాంటి గాడిద ఈ రోజు ఏంటి ఇలాగ అయిపోతుందని చెప్పేసి మరలా తీసుకొచ్చి మరలా పెట్టి గట్టిగా ఇచ్చాడట. దానికి స్తోత్రం కలుగును గాక. దేనికి? గోడ ಹೊರಪು వేస్తారు మీరేంట్రీ వేస్తారియా పోనీ మీరు పట్ಟ ಹೋಗ್ತಾ జరిగి గోడ గాడిద ಹೋಗ್ತಾ జరిగి గోడ ಹೋಗ್ತಾರೆ గాడిద ಹೋಗ್ತಾರೆ మీరు పట్ట ಹೋಗ್ತಾ జరిగి మీరు ఇసుకోవచ్చాలు. నా జీవితంతో 2 దెబ్బ గోడ వచ్చాను అనమాట. గోడ వేస్తారే గోడ దేవునికి స్తోత్రం కాదు. గుర్రం ఏమంటారు చెప్పండి? గుర్రం గోడ. నా జీవితంతో దెబ్బ వచ్చాను రాని అజ్జి పాప నాయిలే అవునా కదా. ఫోన్ గాడిద అనుకోండి రోజు చేతకి రొయ్యి రీతిస్కే పెద్ద నొప్పి తగల గోడ ಹೊರకి ఈ గాడిద ಹೊರకి ఏదంతా హక్కు తాకింది. సేమ్ గోడలే రొయ్యింది. గుర్రంలానే ఉంటది కానీ గుర్రం అంతా హైట్ ఉండదు, గుర్రం అంతా పరుగు ఉండదు, కానీ గుర్రంలానే ఉంటది. సేమ్ గుర్రమే. ఎప్పుడు చూసారా మా గాడిద? చూసారా? చూడలేదా? అయ్యో, ఎక్కడ కూడా చూడలేదా సంగపెద్ద గారు? ఓ మీరు మంచివారు అయితే, చాలా మంచివారు అయ్యారు. మీకు ఒక దండ. దేనికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కొన్ని కన్నడమైన సినిమాలోనే దయ్యమైన సినిమాలోనే యేసుక్రీస్తు వారు ఆ బట్టలు పేర్చుకొని కూర్చుంటారు. చూసారా? దాదాన్ని చూసారా? వేరే దాన్ని చూసారా? గాడిదలు చూడలేదా? అయ్యో, మీరు సింతపల్లిలో తిరుగుతూ ఉంటారు, బండ్ల మీద తిరుగుతుంటారు, గాడిద పాలు అమ్ముతుంటారు. ఏదైతే రోగంలో ఉన్నటువంటి బాధల్లో సమస్యలు వారికి తాగితే నొప్పులు పోతాయట, జాయింట్లు ఇరిగిపోతే కలిసిపోతాయటండి. తిప్పిన గాడిదలు కూడా చూడలేదా? ఓకే, ఈ వాక్యపు వెలుగులోనే ఆ గాడిదలు చూద్దాం. దేవుడికి స్తోత్రం. పాటకి వెళ్ళిన వారికి చాలా మందికి ఈ మధ్య కూడా ఉన్నాయి గాడిదలు. పాటకి వెళ్ళిన వారికి తెలుస్తుంది. గాడిద అది బానిసత్వము ఉంది. ఎవరి చేత? బిలాము దగ్గరికి ఉంది. బిలాము ఈ గాడిద మీద కూర్చొని ప్రయాణమయ్యాడు. ప్రయాణం అవుతూ ఒక ప్రాంతంలో దేవుని దూత ఆ యొక్క గాడిదకి అడ్డం వస్తుంది. అడ్డం వచ్చిన తర్వాత ఎన్నో మార్లు తప్పించుకుంటుంది. ఈ లోపల లాక్కొస్తాడు, కూర్చోంటాడు, మళ్ళా తోలుతాడు, వెళ్ళదు. లాక్కొస్తాడు, తీసుకొస్తాడు, కూర్చోంటాడు, వెళ్ళదు. పొలానికి వెళ్ళిపోయి దిగబడిపోయిందట. కోపం వచ్చి లాక్కొచ్చి గట్టిగా 3 సార్లు తగిలించి వెళ్తానే లేదా గాడిద అని చెప్పేసి తిట్టుకొని ఆయన తోలుతున్నాడు, వెళ్ళట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉన్నటువంటి సందర్భమే. కాకపోతే మీకు ఇవన్నీ చూసి చెప్పడం కంటే కొన్ని మాటలు మీకు అర్థమయ్యేలాగా చెప్పాలన్న ఆశ ఉంది. దేవుని స్తోత్రం. అప్పుడు ఈ దూత గాడిద ఎదురు ఉన్నారు. గాడిదేమో దూతకు చూసి భయపడుతుంది. వెళ్ళట్లేదు. ఎన్నిసార్లు తోలిన వెళ్ళట్లేదు. కొడుతూ ఉన్నాడు, వెళ్ళట్లేదు. ఈ లోపల పడుకొని అరుస్తుందట. దేవునికి స్తోత్రం. ఏమని? అరే బిలాము, ఎందుకు నన్ను మమ్మల్ని కొడుతున్నావు అని చెప్పేసి అడుగుతుందట. మొట్టమొదటిసారిగా గాడిద బిలాంతో మాట్లాడింది. ఎప్పుడు మాట్లాడలేదట. ఎందుకు మాట్లాడుతుందంటే ఆ బిలాము వెళ్తున్న ప్రయాణము తెలుసు, వ్యవస్థ తెలుసు, ఆయన ఏం చేస్తే ఏం జరుగుతుందో దేవునికి తెలుసు. గమనించండి ప్రియులారా, బిలాము సోది చెప్పేవాడు, బిలాము శపించేవాడు, బిలాము దీవించేవాడు. గమనించండి, బిలాము దీవిస్తే ప్రాంతపు ప్రజలు ఎవరైనా కానీ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, అభిషేకించబడతారు. బిలాము ఏది చెప్తే వారి జీవితంలో అది నెరవేరుతుంది. బహుశా అనుకుందాం, బిలాము ఆ ప్రాంతంలో వెళ్ళటానికి తన ఆలోచనను బట్టి దేవుడు వారిని నియమించుకున్నాడు. ఈ తర్వాత బిలాము ఏం చేస్తున్నాడు? గాడిదనికి ప్రయాణం టైంలో ఈయన చంపించాలో దీవించాలో అని ఆ బాలకి ఏమి ఇస్తాడో ఏమి ఇయ్యాడో ఇవి అంతా మిడిచుకున్న ఈ బిలాముకి దేవుడు తనకు దూతను ఆజ్ఞాపించి అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దగ్గరికి చేద్దాం. హల్లెలూయా. గమనిద్దాం ఒకసారి. ఈ బిలాముకి గాడిద మాట్లాడుతుంది. గమనిస్తున్నారు? గాడిద మాట్లాడటం బైబిల్ గ్రంథంలో, జీవరాశులు మాట్లాడటం బైబిల్ గ్రంథంలో ఈ ఒక్కరికే. ఎవరికి అమ్మా అన్న? ఎవరికి? బిలాంకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిలాంతో మాట్లాడుతుంది. బిలాం
ఎందుకయ్యా నన్ను ఇన్నిసార్లు కొడుతున్నావు? నీకు ఏం చేసానని? నీ దగ్గర పెరిగిన కాడ నుంచి, నువ్వు నన్ను పెంచకాడ నుంచి ఇది వరకు నేను మోస్తూనే ఉన్నాను కదా, ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వస్తూనే ఉన్నాను కదా, ఎక్కడ తోలితే అక్కడ వెళ్తానే ఉన్నాను కదా, ఈసారి ఎందుకు నన్ను పడేస్తున్నావయ్యా అని చెప్పేసి ఈ గాడిద మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. గాడిద దారి తప్పి మరి ఎందుకు తిరుగుతున్నావు అటు ఇటు? గాడిద అనుకుని తిరుగుతానే ఉన్నాడు బహుశా. ఈ లోపల మరలా బయలుదేరుతుంటే ఎటువైపు దారి వెళ్ళటానికి ఇరుగ్గా ఉందట. ఇరుగ్గా ఉంది. ఇటు వెళ్ళాలంటే ఇటు వెళ్ళడానికి అవ్వదు, గోడ ఉంది. ఇటువైపు వెళ్ళాలంటే ఇటు గోడ ఉంది. వెనక్కి పక్కేమో వెళ్ళటానికి తిరగడానికి, ఇటు తిరగడానికి అవ్వదు, ఇటు తిరగడానికి అవ్వదు. ఈ లోపల మరలా ఆ యొక్క ప్రయాణంలో దగ్గర తీసుకెళ్ళిపోయి కొండ కూడుతో అట్టనగాస్తే అన్నమాట. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఎనికితే గోడ అట్టైన అవకాశం, ఈ కూడు చక్కని అవకాశం, ఇత్తలతలు వీడారెట్టు అహంది అనమాట. గోడ దగ్గరికి అదిమిన తర్వాత మరల కోపం వచ్చి మరలా కొడుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు కొట్టాడు? 3 సార్లు కొట్టాడట. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆమేన్. హల్లెలూయా. దగ్గరికి చేద్దాం. హల్లెలూయా. ఇన్నిసార్లు కొట్టిన ఈ యొక్క బిలాము గాడిద మాట్లాడిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు మళ్ళా దేవుడు ఏం చేస్తాడంటే, బిలాము దేవుని దూతను కనబడట్లేదు, గాడిద కనబడుతుంది. సరే, ఇది కూడా గమనించలేని బిలాముకి నేనే కనబడితే బాగు అని చెప్పేసి ప్రత్యక్షంగా దేవుడే బిలాముని కనబడ్డాడు. దేవునికి స్తోత్రం. మనోనేత్రాలు తెచ్చాడు. దేవుడు ఆయన ప్రత్యక్షమై బిలాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? బిలాము, నువ్వెనటం మంచిదే. ఆల్రెడీ నీకు చెప్పాను కదా, వారు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, నా చేత వారి ఏర్పరచబడినటువంటి జనాంగం కనుక వారిని మాత్రం నేను శపించడానికి వీల్లేదు. వెళ్తే వెళ్ళు కానీ దీవించాను. నేను ఏదైతే నీ నోట్లో పెడతాను అదే చెప్పు. నీ ఇష్టానుసారంగా చెప్పావా, తాట తీస్తా అని చెప్పి ఉంటాడు బాస. అప్పుడు ఆయన దేవుని దగ్గర స్పష్టంగా నమస్కారం చేసి, అయ్యా నీ మాట మాత్రం నెరవేరుస్తా, నేను వెళ్తాను. దానికి స్తోత్రం. చిత్తగించుము, నేను వెళ్తాను. వెళ్ళాడు. బాలా దగ్గర వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ బాలాకు ఎప్పుడైతే ఈ బిలాము వస్తున్నాడని చూసి, ఆ వార్త విని సంతోషముగా పరుగు తీసుకొని బిలాము దగ్గరికి వచ్చాడట. బిలాము పొలిమేరంలో ఉండగానే, ఆ యొక్క బాలాకు ప్రాంతంలో రాకుండా అంతకు ముందే ఆ యొక్క పొలిమేరలో ఉండగానే వెళ్ళిపోయి, బిలాం గారు వచ్చేసారు, ఇంకా మా పని అయినట్టే లెక్క అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. అయితే ఈ లోపల ఆ బాలక్ గారు ఏం మాట్లాడతారంటే, ఫస్ట్ సార్ ఎందుకు రాలేదు, ఏం తక్కువ అయిందని రాలేదు అని చెప్పేసి అంటే, అయ్యా దేవుడు పంపించడం మంచిదే, వారు రావటం మంచిదే, కానీ నాకు రావటానికి ఇంకొకడు ఉన్నాడు, ఆయన సలహా ఇస్తే కానీ నేను రాలేను, నీకు చెప్పాను కదా అని చెప్పేసి కొన్ని మాటలు అక్కడ మాట్లాడుకుంటాడు. ఈ లోపల మరి ఆ ప్రాంతంలో ఇన్ని రోజులు ఉంటాడో మనకు తెలియదు, కానీ బైబిల్ గ్రంథంలో లిఖించలేదు, కానీ 3 ప్రాంతాలు ఉన్నాయి. ఆ 3 ప్రాంతాల్లో కూడా ఇశ్రాయేలు ప్రజలు విస్తారంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు చెప్పండి? దేవుని ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టమైన వారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఏర్పరచుకున్నటువంటి ప్రజలు 3 ప్రాంతంలో ఉన్నారు. మొదటి ప్రాంతంలో కెరియోత్ హుత్సోత్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. మరో ప్రాంతం ఏంటంటే పిస్గా అనే ప్రాంతంలో ఉన్నారు. మరో ప్రాంతము పెయేరు అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. ఈ 3 ప్రాంతాలలో ఇశ్రాయేలు ప్రజలు ఆ మైదానములో బ్రతుకుతూ ఉన్నారు. అంటే కొంతకాలం అక్కడ ఉన్నారు. అయితే ఈ ప్రాంతపు ప్రజలను చూసి ఈ బాలక్ గారు, వీరిని శపిస్తే వీరు నాశనం అవుతారు, శపిస్తే వీరిని ఓడించగలుగుతారు, శపిస్తే వీరి యొక్క
ఈ మైదానం వచ్చి తొలవేయగలమన్నటువంటి దురాలోచన బాలక్ గారికి ఉంది. ఈ బాలక్ గారి దురాలోచన ఈ బిలాం గారు వాడుకోవాలనుకుంటారు. కానీ బిలాము దేవుని చేత బుద్ధి చెప్పబడిన వ్యక్తి గనుక ఒక ప్రాంతానికి వెళ్తారు. మొట్టమొదటి ప్రాంతం కిరియతు హుచ్చోత్ అనేటువంటి ప్రాంతానికి వెళ్తారు. ఆ వచనం మరి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 22 నుంచి 25 వచనాలు సుదీర్ఘంగా మీరు చదివితే నేను చెప్పిన దానికంటే లోతుగా గుణమైనటువంటి సంగతులు ఇద్దరి గురించి వ్రాస్తాడు. ఈ యొక్క ప్రస్తావన ఈ గ్రంథకర్త చేస్తూ ఉన్నాడు. దేవునామం మహిమ కలుగును గాక. శ్రద్ధగా విన్నాం. కొద్దిసేపు కొన్ని మాటలు చెప్పి నేను సెలవు తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కిరియతు హుచ్చోత్ అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ బాలక్ గారు తీసుకెళ్ళిన తర్వాత అటు ఇటు చూస్తారేమో బహుశా ఆ ప్రాంతంలో నిలిచోండి. అయ్యా బాలక్ గారు నేను చెప్పింది చెయ్యి అనగానే సరే నువ్వేం చెప్తే అది చేస్తాను, ఎందుకంటే నాకు వీరు వెలివేయటం కావాలి లేదా శపించటం కావాలి, వీరు నా దగ్గర నుంచి వెళ్ళి తోలివేయటం అని చెప్పేసి ఇలాంటి ఆలోచన కలిగి ఈయన ఉండి ఉంటాడు. బహుశా అనుకుందాం 7 బలిపీఠాలు కట్టాలరా బాలక్ గారు అని చెప్పేసి అంటాడు. ఎవరు? బిలాం గారు 7 బలిపీఠాలు కడతారు. 7 బలిపీఠాలలో 7 కూడా ఒక పొట్టేలు 7 బలిపీఠాలు ఒక పొట్టేలు కొయ్యాలి లేదా ఒక కోడెదూడను కొయ్యాలి. 7 కట్టిస్తాడు. 7 కట్టిన తర్వాత దేవుడు మాట్లాడతాడు అక్కడ బిలాముతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిలాము వారు నా చేత ఆశీర్వదించబడిన వారు, దీవించబడిన వారు, అభిషేకించబడిన వారు, వారిని శపించడానికి వీల్లేదు, దీవించు విను అని చెప్పి ఆయన వాక్కు బిలాముకి అలాగే గ్రహించిన తర్వాత మరలా బిలాము ఆ నైవేద్యం ఈ యొక్క బలి అర్పణ అర్పించి మరలా కిందకు వచ్చి ఏం చేస్తాడంటే దీవించి వస్తాడు. ఇశ్రాయేలు ప్రజలారా, ప్రభు చేత ఆశీర్వదించబడేవారులారా, మీరు తిన వరదలు గాక, మీ పిల్ల పాపాలతో సల్లగోదురు గాక, మీరు ప్రాంత ప్రజలు మీరు ఎక్కడ వెళ్ళినా మీరు ఆశీర్వదించబడదురు గాక, దీవించబడదురు గాక అని అనేక ఆశీర్వాద వచనాలు పలికి దిగి వస్తాడు బిలాం గారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్తాం హల్లెలూయా. దీవించి వచ్చిన తర్వాత ఈ బాలక్ గారు అంటారు ఒక మాట, అయ్యా బిలాం గారు ఏంటి నువ్వు చేసిన పని? నేను తెప్పించింది ఎందుకు, నేను రప్పించింది ఎందుకు, నేను పిలిపించడం నీకెందుకు, నీకేం చెప్పి నువ్వేం చేసేవయ్యా అని చెప్పి ఈ యొక్క బాలక్ గారు బిలాం అంటాడు. బిలాం అంటాడు, అయ్యా నువ్వు చెప్పింది మంచిదే, నువ్వు చేసింది మంచిదే, నువ్వు రప్పించింది కూడా మంచిదే, కానీ నాకు ఇంకొకడు ఉన్నాడు పైగా, ఆయన చెప్పే మాట నేను చెప్పాలి, ఆయన నా మాట నా నోటిలో ఏది ఉంచుతాడో అదే చెప్పాలి అని చెప్పేసి అంటాడు. దేవునామం మహిమ కలుగును గాక. చెప్తాం హల్లెలూయా. ఆశీర్వాద వచనాలు పలుకుతాడు, దీవెన వచనాలు పలుకుతాడు. అయితే ఈ బాధ చూసిన ఈ యొక్క బాలక్ గారికి బాధ అనిపిస్తుంది. చూడండి ఒకసారి 23 23:7. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా అరాము నుండి బాలకు తూర్పు పర్వతము నుండి మోయాబు రాజును రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబును శపించు, రమ్ము నా ఇశ్రాయేలు బట్టి భయపెట్టుము అనేను. ఏమని శపించగలను? దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. ఇది బాలాకు గారు బిలాము గారు చర్చిస్తున్నటువంటి విషయం. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. బిగరిచద్దుమా హల్లెలూయా. ఇక్కడ అంటాడు బిలాము గారు, బాలక్ గారు అంటాడు, నేను రప్పించటం తీసుకురావటం శపించమంటే దీవిస్తావేంటయ్యా అనేసి అంటే, అక్కడ నాకు దేవుడు అనేది చెప్పాడు, అదే చెప్పాను. వాడిని దేవుడు శపించలేదే, నేను శపించడానికి నేనే వారిని, దేవుడు వారిని భయపెట్టలేదే, వారిని భయపెట్టడానికి నేనే వారిని అని చెప్పేసి అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఆయన మాట వెనక్కి తీసుకోవడానికి మనలాగా మనిషి కాదాయన,
ఆయన మళ్ళా మనసు మార్చుకోవడానికి మనలాంటి నరమంత్రుడు కాదు అని చెప్పేసి ఈ బిలాం గారు బాలక్ గారికి ప్రత్యుత్తరం ఇస్తారు. సరే, ఇది అంతా అయిపోయింది అనుకో, పక్కన పెట్టే. బిలాము మరో చెట్టు వెళ్దాం పద. వెళ్ళి నెలకు ఆస్వాదించావు, దీవించావు, అభిషేకించావు, మంచిది, ఇది పక్కన పెడదాం పద, ఇంకో ప్రాంతానికి వెళ్దామని పిస్గా అనే ప్రాంతానికి వెళ్తారు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. ఆమేన్, హల్లెలూయా. 23:14 ఉంటుందన్నమాట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. పిస్గా అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మరలా 7 బలిపీఠాలు కడతారు. 7 కూడా 7 దాంట్లో కూడా పొట్టేలు కోడెదూడలు 7 కూడా అర్పిస్తారు. ఈ లోపల మరలా ప్రార్థనలోకి వెళ్తారు. బిలాం గారు వెళ్ళిన తర్వాత, అయ్యా బిలాం గారు, మరలా వీళ్ళు కూడా మీరు దీవించాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. బిగ్గరించేద్దాం, హల్లెలూయా. వీళ్ళు కూడా దీవించాలి, వీళ్ళు కూడా ఆశీర్వదించాలి. చూడండి, 24వ అధ్యాయంలో ఉంటాడు. ఇశ్రాయేలును దీవించుటకు యెహోవా దృష్టికి మంచిది. బిలాము తెలుసుకునేటప్పుడు అతడు మునుపటి వాళ్ళే శకునములో చూచుటకు వెళ్ళక అరణ్య వైపు తన ముఖమును తిప్పుకోలేదు. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలును తమ తమ గోత్రముల చొప్పున దీవించుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ఉపమానం రీతికి మనం ఒకసారి చెప్తూ ఉన్నాడు. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ బిలాము మధ్య పనిచేస్తున్నప్పుడు బాలాకు ఆలోచనను కొట్టివేసి, బాలాకు అనుకున్నటువంటి ఆ శాపవచనను కొట్టివేసి దీవిస్తూనే వస్తూ ఉన్నాడు. యెహోవా దృష్టికి మంచిది అని బిలాము చూశాడు. పిస్గా అనే ప్రాంతంలో కూడా వెళ్ళారు, వాళ్ళు కూడా దీవించుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా గమనించిన బాలకు మరల కోపం అవుతాడు. అయ్యా, ఏంటి అక్కడ దీవించావు, ఇక్కడ దీవించావు, ఏం చెయ్యాలి నిన్ను అని చెప్పేసి అంటే, సరే నీకు ఆ సంగతి బహుశా నీకు తెలియదేమో. ఆయన కోపం రగిలితే ఎలా ఉంటదంటే, గుర్రపు పోతూ ఎలాగైతే స్పీడ్గా ఫాస్ట్ ఎలాగైతే ఉంటుందో అలాగే వస్తాడు. మరి గమనించగలిగారు. ఒకసారి చదవండి, ఒకసారి 24:8 గమనిస్తారా? ఒకసారి చదువుతారా? నేను ఐగుప్తులో నుండి అతన్ని రప్పించాను. గుర్రపు వేగము వంటి వేగం అతనికి కలదు. అతడు తన శత్రువైన జనులను భక్షించును, వారి ఎముకలను వివరించును, తన బాణముతో వారిని గుచ్చును. 9వ వచనంలో సింహము వలె అతడు కృంగి పండుకొనెను. అతనిని లేపువాడేవాడు, నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. ఇది దేవుడు బిలాముతో మాట్లాడుతున్నటువంటి వాక్. దేవుని సంగం గమనించండి. బిలాము శపించడం అంటే మక్కువ భాషలేనా అంటారు, ఏనాండ్రి ఇదే పట్ట వేస్తేరియా తయ్యే అబ్బా మీరు వేస్తాడు. శాపం అంటే బాక చాలా ప్రమాదం. నీకే చాలా మంది బాక అయిటిన మన వీళ్ళ చాలా మంది ఉంది. ఇయస్క చాలా ఇయస్క బాక మాత్రం అమ్ములు ఇట అనమాట. ఎంబటి ఆంబులు అవుతారా ఇది మొదలకిన అనమాట. ಎಂಬಟ ಆಗುಲೈತಲ್ಲ ಅಂಜೆ ಬಟ್ಟೆ ಎಂಬಟ ಕೊಲ್ತಾವನು ಏನ ಅಂಜೆ ಕೊಲ್ತಾವ ಅವನು అంటే పగిలిగాలి వీళ్ళు నాకు జోలు ಆಗ್ತಿದೆ, నాకు ఏనాకి ಆಗ್ತದೆ, ఇదాకి ಆಗ್ತಿದ್ದೇನೆ, ఏనాకి ఇల్లు వేస్తుంది. బాగా ఇట్టిన ఏలెత్తి బాగా ఇట్టినసి ఈ బిలాం కానీ బాగా ಇಟ್ಟಲ್ಲ ಹಜ್ಜ ಅನ್ನಸಿ ಏನಾಕಿತ್ತಿದೆ ఈ బాగా ఓవికెలా ಹಚ್ಚಿದೆ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళు బాగా ఇట్టవని వచ్చి బాగా ఇట ఆశీర్వాదంకి ఆహ్వానించేసాం అన్నమాట. బాగా లోకోడి చాలా ప్రమాదంతో ఉంది. ఒకవేళ సపోజ్ మీకు అర్థమైన ఒక మాట చెప్పి ముందుకెళ్తాం, ఏమని మంగే వ్యవసాయం మంగి వస్తారు ఆ పెసించి బాగా ఇట అనేసి అనుకోండి.
ಗಾಡಿಗೆ ಬಟ್ಟೆ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ನಮಗ ನೀನು ಹೋಗ್ತಿದೆ ನಿಜವಾಗ್ತಿದೆ ಬಾಕೆಟ್ಟಿನಾರ ಮನ್ರಿ. ನಾ ಆಸ್ತಿ ಅನ್ನ ಭೂಮಿ ಜಾಗ ತಿಂಗಳು ಆಡೋಗ್ತಿದ್ದೆ ಬಾಕೆಟ್ಟಿನಾರ ಮನೆರಿ. ಮನೆಯರಿಗೆ ಇಲ್ಲವ್ರಿ, ಮನೆಯವ್ರ ಪಟ್ಟೆ ಜೊತೆ ಇಲ್ಲ ಪಟ್ಟೆ ಜೊತೆ మీరు దేనికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. ఒకవేళ ఈ బాక పునాన తతస్ అనుకోండి, એ હાથીમાં આગળ પટપટાવાયા અને ઈચ્છા જેવું નહીં મને કમ્મા લોડકી કે પટપટાવાયા મને એટલે ઈયા નહીં લે હજારની પોદની પોયે ગટે પૂર્ણ સકરી જોલને એના જીજોલને રાપી ધોવા ગટાય లేకపోతే జాడ గట్టాయి వజ్జ గట్టాయి రేచ గట్టాయి కమ్మలోడకి గట్టాయి ఏనాతకి కుడి హెరవస్కవతంజి పుల్లు ఈ పునా గట్టాయి పోయా గొనుక్కోటని గిల్కోటని కొనుక్కోట ఇది కజ్జ కడక వాయా అన్నాయి అన్నమాట. బాగా వెళ్తాయి మీరు ఇచ్చిన బట్టి ఏంది జరుపుకునేది. దేవుని స్తోత్రం కలుగుగా. ఆమేన్ హల్లెలూయా. ఇలేటి బాగా ఇటిన సీరియస్. కానీ ఈ బాగా గమనించింది ఈ బిలాము ఈ బాగా ఇశ్రాయేల్ ప్రజలకి ఈ శాపవచనాల కంటే ఆశీర్వదించబడిన వాడు దీవించేవాడు యెహోవా దృష్టికి మంచిది అని గమనించాడు. ఈ గమనించిన బిలాము ఈ కిరియతు హుజోతుకి వెళ్ళినప్పుడు కూడా దీవించాడు, ఇష్కాకి వెళ్ళినప్పుడు దీవించాడు. చిట్ట చివరి మాట ఏంటంటే పెరియోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా 3 బలిపీఠాలు కడతారు, 3 కోడలు అర్పిస్తారు, 3 పట్టేలు అర్పిస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్న వారిని కూడా దీవిస్తారు. కలుగుగాక. దగ్గర హల్లెలూయా. ఆయన ఒకే ఒక మాట అంటాడండి, ఒకసారి చూసి ముగిద్దాం. యెహోవా ఆయన దృష్టికి బిలాము యెహోవా దృష్టికి ఎలాంటి వాడో గమనిద్దాం. ఒకసారి చూద్దాం. ఒకసారి సంఖ్యాకాండం 24:12, 22:18 ఈ 2 వచనాలు దయచేసి కోట్ చేసి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. గమనిద్దామా? తీసారా? చదవండి ఒకసారి. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారం నాకు ఇచ్చినను నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాట మీరలేదు. దేవునికి స్తోత్రం. నాకు ఇంటి నిండా బంగారం ఇచ్చిన, ఇంటి నిండా వెండి ఇచ్చిన, ఇంటెడు అనగా ఇంటెడు అంటే అది మనకు బహుశా అర్థము పరిగణించలేమేమో గాని ఇంటెడు అంటే చాలా ఎక్కువ బంగారము నాణ్యమును వెండి ఇచ్చిన గాని నీవిచ్చే మాట నేనేమి చెప్పలేను. యెహోవా సెలవిచ్చిన మాట నేను మీరలేను. స్తోత్రం. ఇదే మాట మరొకసారి 22:18 అన్నాడు చూడండి ఒకసారి. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు బంగారమును నాకిచ్చినను కొద్ది పనైనను గొప్ప పనైనను చేయనట్లు నేను నా దేవుడిని యెహోవా మాట మీరలేను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. డిగ్రీ చేద్దాం. హల్లెలూయా. ఎంత ఇచ్చిన, డబ్బు ఇచ్చిన, ధనం ఇచ్చిన, బంగారం ఇచ్చిన, వెండి ఇచ్చిన, నువ్వు నాకు ఘనత లేదా మంచి పేరు, ఈ ప్రాంతంలో ఉన్నతమైన హోదా, అధికారం ఇచ్చిన కానీ నీ మాట నేను చెప్పలేను. యెహోవా మాట నేను మీరలేను. ఆయన మాట నేను ఓడలేను. గమనించండి, మన ఆత్మీయ జీవితంలో ఎన్నిసార్లు మీరు ఉంటామండి దేవుని మాట గమనించాలి. ఎన్నిసార్లు మీరు ఉంటాం ప్రభు సన్నిధిలో ప్రతి వారు తూచా తప్పక రావాలంటే ఎన్నిసార్లు తప్పిపోయి మీరిపోయి ఉంటాము దేవుని మాట. అయ్యా అబద్ధాలు పలకకూడదు, మోసాలు చేయకూడదు అనేసి అంటే ఎన్నిసార్లు ఈ మాట మీరు ఉంటావు. బిలమంటున్నాడు, నేను మీరలేనయ్యా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన మాట నేను మీరలేను, ఆయన మాట నేను దాటలేను. బిలాముతో దేవుడు మరి ఇన్ని మాట గుణగణాలు చక్కని పెట్టాడు. మన జీవితంలో కూడా ఈ మంచి మాట మనం తీసుకుందామా బిలాము నుండి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ మంచి మాట తీసుకుందాం. బిలాములో ఉన్నట్టు మంచి గుణం ఏంటంటే
ఈ మాటలోనే. కానీ ఆయనకు వచ్చిన లోపం ఉంది, బహుశా ఆలోచన అవుతుంది కనుక రేపు వచ్చే వరంగానే ముందు వచ్చే వరంగానే నేర్చుకుందాం. ఆయనకి ఇచ్చిన లోపం ఉంది. ఆయన ధనాపేక్ష కలిగిన వాడు, ఆస్తి కోసం అంతస్తుల కోసం ఆశపడేవాడు కనుక ఆయన బోధ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. టైం లేదు కనుక చూడండి, అక్కడ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ప్రకటన గ్రంథం 2:14 రాస్తాడు. యోధ పత్రిక 1:13 రాస్తాడు. రెండో పేతురు పత్రిక 2:15-16 రాస్తాడు అనమాట. ఆయన గురించి బిలాం చేసిన దుర్బోధ ఒకటి ఉంది. ఆ దుర్బోధ వలన ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది పాడైపోతారు. ఈ దుర్బోధ ఎలా ఉందంటే, వెళ్తూ వీరిని ఆస్వాదించి వెళ్ళిన ఈ బిలాం గారు చివరికి తన బోధను మార్చేసి వెళ్తాడు. అయ్యా, మీరు ఇలాగైతే ఇశ్రాయేలు ప్రజల్ని మీరు శపించలేరు, ఇశ్రాయేలు ప్రజలు మీరు పాడు చేయలేరు, ఇశ్రాయేలు ప్రజలు మీరు తోలివేయరు, ఇశ్రాయేలు ప్రజలు మీరు ఎక్కడి నుంచి వెళ్ళగట్టలేరు అని ఏదో షార్ట్కట్ గా ఆయన దొంగచాటుగా ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. అదే దుర్బోధ. ఒకసారి ఆ మాట చూసి మనం ముగించుకుందాం. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 2:14 సగబెల్ గారు చదవండి ఒకసారి. నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినవి, అవే అనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తిననట్లును జాగ్రత్తలు చేయనట్లును ఇశ్రాయేలుకు ఒడి ఒడ్డుమని అబాలకు నేర్పిన బిలాము బోధ అనుసరించువారు చూడండి నీలో ఉన్నారు. ఇది ఈ బిలాముకి ఈ ప్రకటన గ్రంథకర్త రాసిన ఈ యోహాను గారికి ఎంతకాలం అండి? కొన్ని వేల సంవత్సరాల చరిత్రలో చిట్ట చివరి భాగంలో ఈ ప్రకటన గ్రంథకర్త రాస్తాడు. బిలాము బోధ ఎలా ఉన్నదంటే, చివరి సమయంలో బిలాము ఇలాంటి దుర్బోధ చేసి వెళ్ళిపోయాడు, అలాంటి బోధ కలిగిన వారు నీలో కూడా ఉన్నారేమో చూసుకోవాలని చెప్పాడు. ఏం బోధ చేశాడు? టైం లేదు, నేను కొన్ని మాటలు షార్ట్ కట్ చెప్తాను, గమనించండి. ఏం బోధ చేశాడు? అయ్యా, మీరు మోయాబీలతో ఇశ్రాయేలు ప్రజలు మోయాబీలతో పాపం చేయిస్తే వారు దేవుడి దృష్టిలో మరలా హేయులు అవుతారు, దేవుడి దృష్టిలో మరలా పాపిస్తులు అవుతారు, దేవుడి దృష్టిలో వాళ్ళ తృణీకరింపబడిన వారు అవుతారు, దేవుడి దృష్టిలో వారు విసర్జించిన వారు అవుతారు. అప్పుడు నీవు వారిని జయిస్తావు అని చెప్పేసి సీక్రెట్ గా భవిష్యత్తు చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడేమో ఈ బిలాం. ఎవరు దాన్ని వెళ్ళిపోతున్నారు. చివరి సమయంలో టైం లేదు, కొన్ని మాటలు గమనించండి. మిమ్మల్ని చూస్తుంటే వదలనిపిస్తుంది. దానికి స్తోత్రం కలిగిన కాక గమనించండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ మాట చెప్పేసి వెళ్ళిపోతున్నాడు, ఏం చెప్పాడు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథంలో ఏం చెప్తున్నాడు? జాగ్రత్త గురించి కానీ, ఆ విగ్రహ అర్పితలు కానీ, వ్యభిచార విషయములు కానీ, ఇవన్నీ కూడా ఆయన దుర్బోధ చేసి వాళ్ళ గారికి చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ కూడా వారు అనుభవిస్తున్నారు. ఎక్కడ అనుభవిస్తున్నారు గమనిస్తారు. మరొకసారి సంఖ్యకానికి వెళ్ళిపోతున్నా స్పీడ్ గా 25వ వచనానికి, 25వ అధ్యాయానికి. స్పీడ్ గా, టైం లేదు, కుక్కలు చాలా ఇబ్బంది అందించారు కనుక కొన్ని ఇస్తాయి షార్ట్ కట్ గాంచి మేము కొన్ని మాటల్లో ఉండి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. అంబాత్రి చదువు తిరిగి నన్ను చదివి 28వ నుంచి చదవండి సార్. చూడండి, ఇశ్రాయేలీయులు శక్తులలో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతలను బలులకు ప్రజలకు పిలువగా వారు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించి అట్లు ఇశ్రాయేలు బేల్పేలుతో కలుసుకున్నందున వారి మీద ఇప్పుడు మరలా స్టార్ట్ అయింది. అప్పుడు వరకు దీవించిన యెహోవా, అప్పుడు వరకు ఆశ్రయించినటువంటి దేవుడు బిలాము ఏదైతే చెప్పాడో, ఏదైతే బిలాము ఆశ్రయించాడు, దీవించాడు, అభిషేకించాడు, ఏర్పాటు చేసుకున్నాడు, చివరికి ఈ దుర్బోధ చేయడం వల్ల మరలా ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు?
గమనించండి, కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్త వినండి. ఇశ్రాయేలు ప్రజలకి మోయాబీయులకి ఇశ్రాయేలు ప్రజలకి పొంతన చేసి వెళ్ళిపోతాడు. ఎవరి దారిలో వారు వెళ్ళిరు అని చెప్పేసి 24 చివరి భాగంలో 25 వచనం రాస్తారు. అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళాను, బాలాకు కూడా తన త్రోవన వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోతూ వేరే మార్గంలో వెళ్ళిపోతారు. మరలా ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోతారు? తుత్తులుగా పాడైపోతారు అనమాట. ఈ యొక్క మోయాబీ స్త్రీలు మళ్ళా ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు స్త్రీలు మోయాబీ ప్రజలు ఏమైపోయారు? శరీర కోరికలకి, వ్యభిచారాలకి, విగ్రహార్పితలకి మరలా వీరేమైపోతారు? కల్లోహలం అయిపోయారు. అప్పుడు కోపాగ్ని దేవుడి మీద మరలా వస్తుంది. ఇలాంటి దుర్బోధల వల్ల 24,000 మంది ఇశ్రాయేలు ప్రజలు చనిపోయారు. దయచేసి ఆ వచనం మనం చదువుకొని మనం ముగించుకుందాం. దయచేసి గమనించండి. 24,000 మంది, ఒక్కడు కాదండి, ఇద్దరు కాదు, 24,000 మంది చచ్చిపోతే కోపాగ్ని వల్ల మరలా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మరలా లైన్ లో పెట్టుకోవాలి. లైన్ లో పెట్టాలంటే ఎన్ని ప్రాణాలు పోతున్నాయో. ఇశ్రాయేలు ప్రజలు, పెద్దలు, అక్కడ ఉన్నటువంటి యాజకులు అయినటువంటి వారు వీరందరూ కూడా చచ్చిపోతూ ఉంటే మోసే గారికి బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తున్నప్పుడు చూడండి 7వ వచనంలో అంటాడు, యాజకుడైన అహరోను, మనుమడైన ఎలియాజరు, కుమారుడైన ఫినెహాస్ వీరి కూర్చొని ప్రత్యక్ష గుడారంలో మాట్లాడుతూ ఉంటారు. ఏం చేయాలి, ఇంతమంది మనం చచ్చిపోతున్నాం, ఎందుకు చచ్చిపోతున్నాం అని చెప్పేసి వీరు చర్చా యోగంలో ఉన్నారు. ఈ లోపల ఒక వ్యక్తి ఆ మోయాబీ స్త్రీని వెంట పెట్టుకుని వచ్చేస్తున్నాడట. గమనించండి, నా వైపు చూడండి, మనం ముగించేస్తా ఉన్నా. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాడు. చెయ్యొద్దయ్యా, పాపము చెయ్యొద్దు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పిన మాటను మీరిన ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను తృణీకరిస్తే 24,000 మంది పెద్దలు చచ్చిపోతే బాధాకరమైన విషయం ఏంటంటే చేయొద్దని పాపాన్ని చేయటం వలన వారి నాశనం అయిపోవటం వలన దేవుడికి చిన్న కోపం వచ్చింది, బాధ అనిపించింది. ఈ లోపల మోసే గారు కుమిలిపోతున్నాడు, అహరోను గారు కుమిలిపోతున్నాడు, అక్కడ ఎలియాజరు కుమిలిపోతున్నాడు, ఫినెహాస్ కుమిలిపోతున్నాడు. అయ్యో ఎందుకు ఇలా జరుగుతుంది? అప్పుడు దేవుని ఆత్మ మరలా ఏం చేస్తాడంటే ఈ ఫినెహాస్ చూస్తూ ఉండగా ఎలియాజరు ఒకవైపు, పెద్దలు ఒకవైపు, అహరోను ఒకవైపు, మోసే ఒకవైపు గుడారంలో చర్చిస్తూ ఉంటే, అరే విగ్రహార్పితలు తినకూడదంటే ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి తినేస్తూ ఉన్నారు. వారితో వ్యభిచారం చేయొద్దు, పాపం చేయొద్దు, వారి దగ్గర జోలికి వెళ్ళొద్దు అంటే వెళ్తూనే ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆపండి అని ఎంతమంది అండి, లక్షలాది మంది ఉన్న వారికి ఏం చెప్తే ఏం నడుతుంది? ఎవరు వినేలా లేరు. ఈ లోపల ఈ చర్చా వేదిక జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలను ఒక వ్యక్తి స్త్రీని, ఆ మోయాబీయుల్ని వెనకాల పెట్టుకొని, అమ్మ వినండి, వెనకాల పట్టుకొని, గమనించండి, వెనకాల పట్టుకొని వచ్చేస్తున్నాడు. దేనికి? పాపానికి, పాడి చేయడానికి, వ్యభిచారానికి వెనకాల పట్టుకొని వచ్చేస్తున్నాడు. ఈ లోపల ఈ ఫినెహాస్ అనేటటువంటి వ్యక్తికి కోపం వెళ్ళింది. కోపం వచ్చి పరిగెత్తుకొని వెళ్ళి వీళ్ళిద్దరు వెళ్తూ ఉంటే ఒక బల్లెని తీసుకొని ఇద్దరు గుచ్చేసాడట. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇద్దరు కూడా ఫినెహాసు పరిగెత్తికి వెళ్ళి బల్లెని నేర్కొని ఇద్దరు కూడా దూసుకొని పోయినట్టు గుచ్చేసినాడు. ఆ మాట ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి సుదీర్ఘంగా 25వ వచనంలో ఆ మాట రాయబడి 14వ వచనం చదవండి ఒకసారి. 8వ వచనం, సారీ 25:8 padre per saluto iskena rottena no iskapoditi देखी సమాజం నుండి లేచి ఏటిని చేతి పట్టుకొని పడక చోటికి ఇశ్రాయేలును వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఇశ్రాయేలును ఆ స్త్రీని కడుపులని గుండా దూసుకొని పోనట్లు పడిచేసాడట. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఈ ఫినెహాసు లేచి కోపం వచ్చి, అరే నేను ఇక్కడ యాజకులైనటువంటి యాజకులు ఒకవైపు, అహరోను ఒకవైపు, మోసే ఒకవైపు మీరు బాధపడుతూ ఉంటే పాపం చేయవద్దురా, పాపం చేయవద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దురా అంటే మీరేంట్రా వెళ్ళవద్దని చెడ్డ వెళ్తున్నారని చెప్పి లేచి వెళ్ళిపోయి ఈటి తీసుకుని ఇద్దరు కూడా కడుపులోని గుర్చేస్తే ఈడు గుచ్చుకొని పోయింది, ఆవిడ గుచ్చుకొని పోయి ఇద్దరు కూడా స్పాట్లోని చనిపోయారు. అప్పుడు దేవుని కోపం సల్లారుతుందట. అప్పుడు ఆ ఫినెహాసుని అంటాడు, బహుశా ఎవరన్నా నేను చెప్తాను, ఫినెహాస్ సభాసురా, నీకు మాత్రం నరహంతకుల జాబితాలో చేర్చాం. కోపం, దేవుని కోపం చల్లారుతున్న టైం ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. దగ్గరికి చెప్తాం, మహాలయ నీకు నరహంతకుల జాబితాలో చేర్చాం, నరహంతకుల లిస్ట్ లో నీకు కొంచెం చేయొత్తన పని చేస్తున్న వారికి చెప్పటం కూడా ఇదే ఒకటే అని చెప్పేసి ఫినెహాసుని మెచ్చుకుంటారు. బహుశా దేవుని సంగమా, చేయొద్దన పని ఇశ్రాయేలు ప్రజలు చేస్తూ ఉండగా దేవుని కోపం ఎలాగైతే రగిలిందో, ఈనాటి సమాజ క్రైస్తవులు మనం కూడా చేయొద్దని పని చేస్తే మాత్రం మన దేవుడు చూసుకుని ఉండటానికి నన్ను మాత్రం కాదు. ఆయన ఏదో పోనీలే అని చెప్పేసి మార్చుకుంటాడేమో, మారుతాడేమో చూసి ఉండేదేమో అయితే కాదు. గమనించండి, దేవుని దృష్టిలో ఇశ్రాయేలు ప్రజలు అయినప్పుడు అనేక సూచకమైన క్రియలు చూసుకొచ్చారు, ఇబ్బందులు గుర్తుకొచ్చారు. ఆత్మీయ జీవితంలో కూడా మనం అలాగే దేవుని వైపు తిరిగి కష్టమైన సుఖమైన ఏది ఉన్నా లేకపోయినా దేవుడితో ఉండాలి. చిట్ట చివరి వరకు అక్కడ చేరే వరకు ఉండాలి. ఈ దుర్బోధ బిలాం చేస్తూ ఉండగా ఈ బోధను బట్టి పాడైపోయిన వారు చాలా మంది, 24,000 మంది చనిపోయారు. చిట్ట చివరికి ఆయన ఏం చేశారు తెలుసా? బిలాం గారికి ఇలాంటి దుర్బోధ వలన ఆయనకు కూడా కడగంతో తిరిచాతరం అంటే తల నరికివేయబడ్డాడు. ఎందుకని? దేవుని చిత్తంలో ఇష్టపూర్వకంగా ఉంటే ఆయన ఇష్టపూర్వకంగా పెంచుతాడు. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉంటే దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తాడు. దేవుని సంగమా, దేవునికి అనుకూలంగా మనం ఉండాలి. దేవునికి చెప్పిన మాట మనం నడుచుకోవాలి. దేవుడు ఏదైతే మనం బోధిస్తున్నాడో, సేవకుల ద్వారా ప్రకటిస్తున్నాడు, నీతి మార్గంలో నడిపిస్తున్నాడు, యథార్థత మార్గంలో నడిపిస్తున్నాడు, అది మనం గమనించుకోవాలి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక, మీరందరూ దీవించబడుతురు గాక. ఆమె హల్లెలూయా. వీళ్ళైనంత మట్టు ప్రతి త్వరలో వచ్చేవాడు ఉన్నాడు కలుగుతాం. కొద్ది మాటలు తమ అడిగి దీవించుగాక, వీళ్ళు మీకు అందరూ కూడా దీవించుగాక. ఆమె హల్లెలూయా.